హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఇస్ సురేష్ కుమార్. మీ ఎవరి దగ్గర అయినా సరే ఇలాంటి కాయిన్లు ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి. వీటిని ఎర్రర్ కాయిన్స్ అంటారు. నేను అంతకుముందు స్కూల్కి వెళ్ళేవాడిని. ప్రజెంట్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేదండి. మనతో ఇంట్లో కొంచెం మా వైఫ్ హెల్త్ బాగాలేదని వెళ్ళలేదు. మీ ఎవరి దగ్గర అయినా సరే ఈ కాయిన్లు ఉన్నట్లయితే మేము వీటిని వెంటనే కొనడం అనేది జరుగుతుందండి. వీటిలో ఉన్న ఎర్రర్ని బట్టి దాని రేట్ అనేది ఆధారపడి ఉంటుందండి. దాంట్లో ఉన్న ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటే దాని రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న ఎర్రర్లు ఉంటే దాని రేట్ చాలా తక్కువ ఉంటుందండి. ఎర్రర్ కాయిన్లు మీ దగ్గర ఏదైతే ఉందో అవన్నీ కూడా మాకు ఫోటోలు పెట్టినట్లయితే అవి మేము వెంటనే కొనడం అనేది జరుగుతుంది. నేను డైరెక్ట్గా మా అడ్రస్ చెప్తానండి. మీరు మా అడ్రస్కి పార్సిల్ కూడా వేయచ్చు. మాది నూజివీడు అండి. ఇప్పటికే నా దగ్గరికి చాలామంది వచ్చి కాయిన్స్ అనేది చూపించడం జరిగింది. నేను వాళ్ళల్లో ఒక 5 మెంబర్స్ దగ్గర కాయిన్స్ అనేది కొనడం జరిగింది. ఆ కొన్న కాయిన్స్ని మేము వేరే వాళ్ళకి పార్సిల్ కూడా వేస్తున్నామండి. ఆ పార్సిల్ వేసేది కూడా నేను మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది. మీ ఎవరి దగ్గరైనా సరే కాయిన్స్ ఉన్నట్లయితే, అంటే రేర్ కాయిన్స్ కానీ ఎర్రర్ కాయిన్స్ కానీ ఉన్నట్లయితే వెంటనే మీరు మాకు ఫోటోలు పెట్టండి. నేను మీ కాయిన్స్ వెంటనే సేల్ చేస్తాను. ఈ కామన్ కాయిన్స్ ఉన్నా కూడా ఫోటోలు పెట్టండి. కానీ కామన్ కాయిన్స్ అని యూఎన్సీ కండిషన్లో ఉంటే వాటికి కొంచెం రేట్ ఉంటుందండి, అంత ఎక్కువ ఉండదు. ఈ కామన్ కాయిన్స్ అనేవి యూజ్డ్ కండిషన్లో వాటి రేట్ చాలా తక్కువ ఉంటుందండి. వాటికి అంత పెద్ద విలువ అనేది ఏమీ ఉండదు. మీలో చాలామందికి మీ దగ్గర ఉన్న కాయిన్లు ఎవరికి అమ్మాలి ఏంటో చాలామందికి తెలియదండి. మా దగ్గర కాయిన్ బయర్స్ ఉన్నారు. నేను కొన్ని తీసుకుంటాను, ఇంకా నేను వేరే బయర్స్ కూడా ఇస్తాను. మీ ఎవరి దగ్గరైనా సరే కాయిన్స్ ఉన్నట్లయితే ఆ కాయిన్లన్నీ కూడా మాకు ఫోటోలు పెట్టండి. ఫోటోలు పెట్టినట్టయితే మీ కాయిన్స్ అన్నీ సేల్ చేస్తాం. ఇప్పుడు మీ దగ్గర రాగి కాయిన్లు ఉన్నా, లేదా వెండి కాయిన్లు ఉన్నా, లేదా నార్మల్ కమామరేటివ్ కాయిన్లు మంచి మంచి కాయిన్లు ఉన్నా, ఏ కాయిన్లు ఉన్నా సరే మీరు ఫోటోలు పెట్టినట్లయితే నేను ఆ కాయిన్లు అనేవి ఏంటో చూసి మీకు వాటికి ఎంత రేట్ వస్తుందో వాట్సాప్లో రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుందండి. నా వాట్సాప్ నెంబర్ 9347277641. ఇది నా వాట్సాప్ నెంబరు. మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి మీరు డైరెక్ట్గా మీ దగ్గర కాయిన్స్ని ఫోటోలు పెట్టండి. ఆ ఫోటోలు పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఫోటోలు పెట్టిన తర్వాత మీ ఊరి పేరు, మీ పేరు, ఆ అడ్రస్ అనేది పెట్టినట్లయితే నాకు ఒక ఐడియా ఉంటుందండి. ఎందుకంటే ఏ ఊరు వాళ్ళు ఏంటి అనేది నేను గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. నేను మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు దగ్గర 2000 మంది వాట్సాప్లు పెట్టారండి. వాళ్ళల్లో ఏది ఏంటి అనేది తెలుసుకోవడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఎవరి కాళ్ళకి క్లారిటీగా ఏ ఊరు ఏంటి అనేది పెట్టినట్లయితే నేను మీకు అవి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్న 5 రూపాయల కాయిన్ అండి. ఇది ప్రస్తుత మార్కెట్లో దీని విలువ 40,000 కూడా ఉందండి. చాలా విలువైన 5 రూపీస్ కాయిన్. మీ ఎవరి దగ్గరైనా సరే ఈ కాయిన్ ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి. ఈ కాయిన్ కండిషన్ బట్టి దాని రేట్ అనేది ఉంటుందండి. ఈ కాయిన్ అనేది యూఎన్సీ కండిషన్లో ఉంటే దానికి అధికమైన ధర అనేది వస్తుందండి. ఈ కాయిన్ అనేది యూఎన్సీ కాకుండా నార్మల్ కండిషన్లో ఉంటే దాని ధర అనేది తక్కువ ఉంటుందండి. మీరు ఎవరైనా సరే కాయిన్లు భద్రపరచుకోవాలంటే వాటికి చాలా జాగ్రత్తలు అనేవి పాటించాలండి. మీరు కాయిన్లు స్టోర్ చేసే ఫైల్స్ ఉంటాయి, అలాంటి ఫైల్స్ని కొనుక్కోవాలి. తర్వాత చేతికి గ్లౌజులు కూడా యూజ్ చేయాలండి. మీరు రేర్ కాయిన్స్ని పట్టుకునేటప్పుడు డైరెక్ట్గా చేతితో టచ్ చేయకుండా ఆ గ్లౌజెస్ అనేవి యూజ్ చేయటం వలన ఆ కాయిన్ అనేది ఎప్పటికీ కూడా పాడవకుండా చక్కగా నీట్గా ఉంటుందండి. మీరు ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న నాణ్యాలను భద్రపరచాలంటే మీరు గ్లౌజెస్ని ఉపయోగించాలి. ఇంకా ఫోల్డర్ ఫైల్స్ని కూడా మీరు ఉపయోగించాలి. అలా ఉపయోగించినట్లయితే ఆ నాణ్యాలు పాడవకుండా ఉంటాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న 2 రూపీస్ కాయిన్ అండి. ఇది చాలా విలువైన కాయిన్. ఇలాంటి కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మాకు వాట్సాప్ పెట్టండి. మేము ఆ కాయిన్ని చూసి కండిషన్ బట్టి దాని రేట్ అనేది చెప్తాం. రేట్ అనేది చెప్పటమే కాదండి, ఆ కాయిన్స్ని మేమే కొంటాం. మీలో చాలామందికి ఇప్పటికీ క్లారిటీ ఉండదు. మీ దగ్గర పాత కాయిన్లు ఎవరు కొంటారు ఏంటి అనేది చాలామందికి తెలియదు. నా పేరు సురేష్ కుమార్, మాది నూజివీడు. నేనే మీ దగ్గర కాయిన్స్ కొంటాను.
మాకు ఎక్సెస్ ఉన్నాయి, అవసరం లేని కాయిన్లు వేరే కాయిన్ బయర్కి కూడా ఇస్తామండి. మేము పాత నాణ్యాలు తీసుకుంటాం, పాత వెండి బిళ్ళలు తీసుకుంటాం, ఇంకా రాగి కూడా తీసుకుంటాం, ఇంకా పాతకాలం నోట్లు కూడా ఏమన్నా ఉన్నా తీసుకుంటాం. ధన్యవాదాలు.